హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు మా ఇంట్లో చికెన్ అండ్ మ్యాంగో కర్రీ అనమాట. ఇది మీకు సింపుల్గా ఎలా చేసుకోవాలో అయితే చెప్తా. ముందుగా మనం చికెన్ అయితే నీట్గా కడిగేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. మ్యాంగో, ఆనియన్స్ కట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేయాలండి మెయిన్. చూపిస్తా కర్రీ ఎలా చేయాలన్నది. ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. అందులో ముందు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోండి. నేను కొంచెం పెద్దగా కట్ చేసి అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట కర్రీ. అందుకనైతే కొంచెం పెద్దగా అయితే కట్ చేసేసాను. కరివేపాకు అయితే వేసుకోండి. అప్పుడు నాకు దగ్గరలో లేదు కరివేపాకు, అందుకని వేయలేదు. కరివేపాకు అయితే కంపల్సరీ వేసుకోవాలి మామిడికాయ కర్రీ కాదు కానీ ఏ కర్రీకైనా కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట. ఇందులోనే మనం పసుపు, సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఆనియన్స్లోనే. మసాలాలు అయితే ఇందులో అసలు ఏమీ వేయకూడదు ఈ చికెన్ కర్రీలో. ఏంటంటే మ్యాంగో వేస్తాం కదా, ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది అనమాట. ఫ్లేవర్ వేరేగా వస్తుంది. నార్మల్ చికెన్ కర్రీకి అయితే మనం వేసుకోవాలి కాబట్టి మ్యాంగో చికెన్కి అసలు మసాలాలు అయితే అసలు వేయకూడదు అనమాట. అంతే. సాల్ట్, పసుపు వేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకోండి. లిడ్ పెట్టేసుకుని ఒక 3-4 మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లోనే ఇవి ఆనియన్స్ని బాగా కుక్ అవనివ్వండి. చికెన్ మ్యాంగో టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ గోంగూర కూడా చాలా బాగుంటుంది. అది కూడా మీకు చేసి చూపిస్తా, చికెన్ గోంగూర ఎలా చేయాలన్నది. లైట్గా మాత్రం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అది నార్మల్ ఫ్లేవర్ కోసం అనమాట. చికెన్ కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసం అంతే, అంతకు మించి ఏం లేదు. మ్యాంగో చికెన్లో నార్మల్ చికెన్ స్మెల్ అయితే ఉండదన్నమాట. కొంచెం స్మెల్గా ఉంటుంది కదా, నీచు వాసన కింద, అలా అయితే ఉండదు మ్యాంగో చికెన్. మ్యాంగో ముక్కలు వేసేసుకోండి. ఫస్ట్ వేసేసుకుని అవి మ్యాంగో ముక్కలు కొంచెం ఆయిల్లో అయితే కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. లైట్గా అయ్యాక అప్పుడు చికెన్ వేసేసుకోవాలి. మనం ముందుగానే పక్కన కడిగి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఆ చికెన్ కూడా వేసేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అందులో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు కుక్ చేసుకోండి చికెన్ని. చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే. నార్మల్ చికెన్ కర్రీ కన్నా మ్యాంగో చికెన్ చాలా ఈజీగా ఉంటుంది. మనం మసాలాలు అవి ప్రిపేర్ చేసుకోకర్లేదు, అదేం ఉండదు కదా. నార్మల్గా ఉల్లిపాయలు, మ్యాంగో కట్ చేసుకోవడం, కర్రీ వండేసుకోవడం సింపుల్గా అంతే. లిడ్ పెట్టేసుకోండి. బాగా కుక్ అవుతుంది చికెన్. ఈ చికెన్ మ్యాంగో పులుపు పడుతుంది అనమాట చికెన్ ముక్కలకి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కుక్ అవనివ్వాలి. ఇప్పుడు అలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కారం అయితే వేసుకోవాలి. కొంచెం మ్యాంగో చికెన్కి కారం ఎక్కువనే వేసుకోండి. కాకపోతే నేను తక్కువ వేస్తాను మా కిడ్స్ కోసం. ఆమెకి ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదా, కారం నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను పిల్లల కోసం. ఆల్రెడీ ఇందులో నేను మిర్చి వేస్తాను కదా, అప్పుడే చాలా స్పైసీగా ఉంటుంది. అందుకని కారం కూడా నేను చాలా తక్కువ వేస్తాను. అందుకే కర్రీ కూడా వైట్గా ఉంటుంది మేము చేసే కర్రీస్ అనమాట. రెడ్గా ఉండవు, కారం తక్కువ వేస్తాను కాబట్టి. అంతే. కారం వేసేసిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసేసుకోండి. వాటర్ ఎక్కువ అయితే వేయద్దు. చికెన్ కర్రీకి ఎక్కువ వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. సమానంగా కొంచెం వేసుకుని వాటర్ అది లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. వాటర్ ఎక్కువ వేసేసి ఉడికించడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఎక్కువ టైం ఉడుకుతుంది. ఎంత ఉడికినా చికెన్ దానికి ఎంత ఉడకాలో అంత ఉడికితే సరిపోతుంది కదా. ఎక్కువైతే వేయని అవసరం అయితే లేదండి. ఆల్రెడీ మనకి చికెన్ నుంచి చాలా వాటర్ అయితే వస్తుంది కదా ఉడుకుతున్నప్పుడే. అంతే. లైట్గా కొత్తిమీర అయితే వేసేసుకోండి పైన. నాకు దగ్గర కొత్తిమీర కూడా లేదు అప్పుడు. కొత్తిమీర అయితే వేసేసుకుని అంతే, సర్వ్ చేసుకోవడమే. రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి చికెన్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ.